తగ్గిద్దు నువ్వు తగ్గించే స్టేజ్ లో కూడా ఉండవు రోజేపు ఉంటే మంచిగా బాగుంటే చాలు. తగ్గిద్దు నువ్వు తగ్గించే స్టేజ్ లో కూడా ఉండవు రోజేపు ఉంటే మంచిగా బాగుంటే చాలు. ఆయన సార్ వస్తున్నాడు. ఏది ఇండ్రు మనుషులు డబ్బు 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 కదా. ఈ బండి మీద ఫైనాన్స్ తీసుకున్న ఈయన తమ్ముంది నాది ఒకటే బండిలే కానీ ఈ బండి మీద ఫైనాన్స్ తీసుకున్న ఈయన తమ్ముంది ముందే నాది ఒకటే బండిలే కానీ అవి కాదు. బండి కొరకడం ఏంటన్నా బండి కొరకడం ఏంటన్నా వస్తా అని ఉండండి ఆడ. నేను ఆ ఇంటికాడ వచ్చేది లేదు, ఆడ వేరే వాళ్ళు వచ్చినారు, ఆ రూట్ పోయేకి లేదు. అందుకు బ్రదర్ గాజువాక్ వస్తా సరేలే ఉంది ఆటో దొరికింది, నేను గాజువాక్ వస్తా. నేను ఇంటికాడికి పోవడంలే, వాళ్ళు ఎవరు వచ్చినారంటే ఇంటికాడికి ఏమో ఎవరు ఇబ్బందులు వాళ్ళవు కానీ. పెట్టు ఎంత గాజువాక్కి? 400 అన్న. 400 పిలిచపోయి దింపేకి ఒకవైపు ఊరికే పొయ్యేకే. సర్లే వేరే వాళ్ళు వస్తాను, మా వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తావా? ఎంతసేపు అన్నా? 5 నిమిషాలు అంతే. వెయిటింగ్ ఛార్జ్ ఇస్తాలే. 400 అడిగినా నేను తగ్గిలే కదా. హలో సార్, మా ఇంటికాడికి పోతానని చెప్పి మీకు 3 నెలలు 4 నెలలు చెప్తాను. ఇంటికాడికి పోతే మీకు డబ్బులు రావు. నేను ఇల్లు ఇడిచిపెట్టేసినాను, ఇంటికి పోవడం లేదు. మీరు ఎవరే కాదు, చాలా మంది తిరుగుతున్నారు ఇళ్ళ కాడికి. నేను ఆ ఇంటికాడికి పోవడం లేదు. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను బయటే బతుకుతాను. మీకు ఆల్రెడీ చెప్పినా నేను ఉండే ప్లేసు ఇదే రోడే. ఆంధ్రా బ్యాంక్ స్ట్రైట్ రా, పైకి రా. ఆంధ్రా బ్యాంక్ స్ట్రైట్ రా, పైకి రా. సమస్యలు నీకేం లేవు తమ్ముడు? సమస్యలు అందరికీ ఉన్నాయన్న. ఉన్నాయా? ఈరోజు ఎక్కువ అవుతాయేమో. యాద రాసి ఎందుకే వస్తానన్నా. నాకు ఈరోజు ఇప్పుడు పర్లేదన్న. ఈ రోజు పర్లేదా? ఇప్పుడు నుంచి బాగా ఉంటుందా? నీకేం 400 అడిగినావు గాజువాక్కి, ఇంకా ఆడే తెలిసిపోదా? తగ్గితలా అన్న, అంటే బేరం ఆడుతారు. తగ్గిద్దు నువ్వు తగ్గించే స్టేజ్ లో కూడా ఉండవు రోజేపు ఉంటే మంచిగా బాగుంటే చాలు. తగ్గిద్దు నువ్వు తగ్గించే స్టేజ్ లో కూడా ఉండవు రోజేపు ఉంటే మంచిగా బాగుంటే చాలు. ఆయన సార్ వస్తున్నాడు. ఏది ఇండ్రు మనుషులు డబ్బు 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 కదా. అంటే మరి ఎవరికైనా మనిషి అని తర్వాత అవసరం కాదు తమ్ముడు, డబ్బుకి కాదు, ఎప్పుడైనా మనిషికి వాల్యూ ఇవ్వాలి. అది అంటే అది నిజమేనన్న. కాదు, మీరు ఇంటికాడికి ఎందుకు పోతున్నారు సార్ అన్నిసార్లు నాకు అత్తాడు? ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే నాకు మీ నెంబర్ పైన సరే అయితే ఇగో బస్ స్టాప్ ఉంది కదా, ఏందా దిగు. నువ్వు 2 విషయాలు నేర్చుకుంటావు, తెలుసుకుంటావు. టైం అవుతుందన్న. సార్ దగ్గర మా తమ్ముడు అంటాను, నువ్వు తమ్ముడు అన్నట్టే ఉండు. కొంత గట్టిగా మా దగ్గర మా తమ్ముడు అంటాను, నువ్వు తమ్ముడు అన్నట్టే ఉండు. కొంత గట్టిగా మాట్లాడు. నువ్వు 400 అడిగినావు, నీకు కావాలంటే 200 ఎక్కువ 600 ఇస్తాను. కొంత ఎక్స్ట్రా మాట్లాడతాను. నా వెనకలు ఎవరు లేరని చెప్పి బిల్డప్ ఇస్తాను సార్. ఏమి ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు లెఫ్ట్ చేయట్లేదు? నా ఫోన్ నా ఇష్టం, నేనెందుకు లేపా సార్? నాకు అర్థం కాదు. నా ఫోన్ నా ఇష్టం, నేనెందుకు లేపా సార్? నాకు అర్థం కాదు. అంటే మీరు ఫోన్ చేసుకుంటూ చేస్తా అంటే మీరు 100 సార్లు కొడతారు. అర్ధరాత్రులు ఫోన్ 6 నెలలు 6 నెలలు 6 నెలలు అయింది, 6 ఏళ్ళు అయింది. 6 నెలలే కదా. 6 నెలలు ఇంకేంది చూడండి బ్రదర్, డబ్బులు మా తమ్ముడు దిక్కు డబ్బులు ఇవ్వాలా? అందరు ఉంటారు సమస్యలు. ఈ సమస్యలు నీకుంటాయి. 6 నెలల నుంచి కనిపించట్లేదు, ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ రెస్పాండ్ అంటే నీకు వాట్సాప్ లో ఏమైనా పెట్టాలా? హాయ్ డార్లింగ్ అని, బంగారం అని పెట్టాలా? ఏ విధంగా తీసుకున్నారు మీరు? తీసుకుంటే మరి కట్టాలి కదా. సమయం ఏంటి ఇస్తారా? అంటే మా అన్నయ్య ఏటైందా? ఏంది ఈఎంఐ లోన్ పెట్టారు ఆటో.
ఈఎంఐలు కట్టట్లేదు, 6 నెలలు అవుతుంది తిరుగుతున్నాడు. బాగానే ఉంది అంటే ఆటో ఇప్పుడు నేను తిన్నాను, ముందు కూడా బాగున్నాను. ఆటో అనేది ఇరుక్కుందిలే ఫైనాన్స్. బాగానే ఉంది అంటే ఆటో ఇప్పుడు నేను తిన్నాను, ముందు కూడా బాగున్నాను. ఆటో అనేది ఇరుక్కుందిలే ఫైనాన్స్ పరంగా. ఇప్పుడు ఏమంటావు? అదే డబ్బులు కడతారా కట్టరా, దొరకట్లేదు అసలనా. దొరకట్లేదండి, ఇదే తప్పి. తిరుగుతున్నాడు మా తమ్ముడు ముందర చీప్ చేయద్దు, ఏదో మా తమ్ముని ముందర మర్యాద చూడద్దు. మా తమ్మునికి అయితే మీ అన్నయ్యకి చెప్పు ఒకసారి. నేను తప్పించుకొని తిరుగుతాను, పనుల మీద తిరుగుతాను. ఫోన్ ఇప్పుడు ఎలా పారిపోతాడు కదా, మీద కడుతున్నాడు కొంది. కాదు, నేను పని మీద తిరుగుతానా లేకపోతే తప్పించుకొని తిరుగుతాను? లేదన్నా పనులున్నా లేదా? నిన్న పిన్నమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తేనే కదా నేను ఊరికి పోయిండేది. ఊరికి పోయిండేది అడుగు తమ్ముడు, నీకు అందుకే మా తమ్ముడు పెట్టుకొని నీ ఫోన్ చేసింది కాదు. అత్తోళ్ళ పెళ్లి జరిగిందే, డబ్బుల సమస్య అయిందే, చెప్పు. ఎంతమంది చెప్పకండి, మాకు అక్కడ ఆఫీస్ లో వాక్ కూడా వస్తున్నారండి. బండి అయితే మాత్రం పారిపోయి అయిపో అయితే మిమ్మల్ని చూసి పారిపోవాలి కదండి. అలాగైతే ఎన్ని పనులు పడినాయి మొన్న సీనాకాయ తోట వేస్తే సీనాకాయలు ఎంత లాస్ వచ్చింది కృష్ణా బాబాయ్కి వచ్చింది. పర్సనల్ అయితే ఇంట్లో మాట్లాడుకోండి, ఇక్కడ కాదు. సమస్యలు నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. సీనాకాయలు పండి బండి అయితే మాత్రం సీట్ చేస్తాం, బండి తీసుకున్నా పలానా టైం చేస్తే కట్టేస్తారని పోనా అంటే కడతారు. 6 నెలలు అవుతుందబ్బా. నువ్వు ఆటో డ్రైవర్ అన్నా, నువ్వు అలాగా కట్టకుండా ఉంటున్నావా చెప్పు. నాది ఫైనాన్స్ లేదన్నా. లేదా? ఫైనాన్స్ లేదన్నా. ఈ బండి మీద ఫైనాన్స్ తీసుకున్నా ఈయన. తమ్ముంది నాది ఒకటే బండిలే గానీ ఈ బండి మీద ఫైనాన్స్ తీసుకున్నా ఈయన. ముందే నాది ఒకటే బండిలే గానీ అవి కాదు మ్యాటర్. ఈ బండి మీద ఫైనాన్స్ ఏంటన్నా? నా బండి ఆయన అడుగు తమ్ముడు, రోజేపు ఉండు, నేను మాట్లాడుతా ఉండు. ఇప్పుడు ఏంది సార్ లేదమ్మా, ఇది నా బండి ఇది నా బండి అన్యా. తమ్ముడు బండి అడిగిపోదు, మీ అన్న ఇడు నిలబడినాక ఏమి జరిగేది ఇది నా బండి అన్యా. నాకు ఎవరు తెలియదు అన్యా. మరి మీ అన్నయ్య తమ్ముడు బేరం అడిగారని గాజోకనే అంతే నన్ను. ఇది నాకు సంబంధం. బండి అయితే మాత్రం తీసుకెళ్తాం. వెనకంజన ఎద్దు నేనున్నా, నాకు తెలియదన్నా. వెనకంజన ఎద్దు నేనున్నా, నాకు తెలియదన్నా. నాకు తెలియదన్నా. మేము ఫ్యామిలీ ఏం తినల్లా? అది శంకరబాబాయ్ ఫోన్ కొట్టు. అన్న నాకు ఈ సంక్రబాబు ఎవరు నాకు తెలియదన్నా. నాకు ఈ సంక్రబాబు ఎవరు నాకు తెలియదన్నా. శంకరబాబాయ్ నీకు తెల్లా? అన్నా సార్ మాకే సార్ నాకు తెలియదు లేదు సార్, నాకు తెలీదు. అన్న తమ్ముళ్ళు డబ్బు వరకు వచ్చిన తర్వాత అన్న తమ్ముడు తమ్ముడు అన్నట్లు నాకే తెలుసు సార్. ప్రాణం పోయినా నా తమ్ముడికి నేను మోసం చేసేది. ప్రాణం పోయినా నా తమ్ముడికి నేను మోసం చేసేది. తమ్ముడు ఇక్కడ, తమ్ముడు ఇక్కడ కాదు రా తమ్ముడు. నేనేం చేసినాను? ఈ బండి ఫైనాన్స్ పోదు నీకేం. నేను వెహికల్ దొరికింది కాదు, మొగోలు లెక్క బండి దొరకడం ఏంటన్నా? బండి దొరకడం ఏంటన్నా? ఇది నా బండి. సార్ ఎక్స్ట్రా చేస్తాడు, నీకేం నేను మాట్లాడతా. ఇదే అంతా నాది. ఫైనాన్స్ లేదు సార్, నేను క్యాష్ ఇచ్చి కొనుక్కున్నాను సార్. తమ్ముడు అన్నా దీపావళి తెలియదన్నా. అన్నా దీపావళి తెలియదన్నా. దీపావళికి ఇంకో బండి దింపుతా, నువ్వు ఒక నిమిషం కూల్ గా. దీపావళికి నేను బండి దింపే రకం అన్న చేతగానోడు కాదు, నీ అన్న మొగోడు. నేను ఏదో కావాలని కస్టమర్ ఏదో కొంచెం అన్నయ్య అన్నావు కదా, అంటే కస్టమర్ కదా కొంచెం సాయం చేద్దాం అనుకుంటున్నా. నువ్వు అద్దాలు పెట్టుకొని కూర్చొని సార్తో డీల్ చేస్తా. ఇప్పుడు ఎన్ని నెలలు 6 నెలలు అవుతుంది. 6 నెలలు నేను కాలు పట్టుకుంటున్నాను అన్నా. నేను కాలు పట్టుకుంటున్నాను తమ్ముడు. డబ్బులు ఏం తీర్చలే సార్, తీసుకోవట్లేదు. బండి పేపర్లు అని చూడన్నా, చూడన్నా. నా బండి పేపర్లు అన్న ఫైనాన్స్ కూడా ఉంటదన్నా. అన్న వీళ్ళు ఎవరో నాకు తెలియదన్నా. తమ్ముడు నువ్వు అప్పుడే ప్లేట్ తిప్పేస్తాను అని వీళ్ళు కస్టమర్ అనుకోవడానికి ఏదో సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. అన్నయ్య అని అన్నావు కదా. అంతే లేదా? ఒకటి సెకండ్ సార్, ఇప్పుడు మీరు పేపర్లు లేవు అంటారు.
ఇప్పుడు పేపర్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను బిడ్డి. ఇప్పుడు పేపర్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను బిడ్డి. తమ్ముడు తమ్ముడు ఏం కాలే, పేపర్లు మన చేతిలో ఉన్నాయి. ఒక నిమిషం ఇస్తా తమ్ముడు, నువ్వేందుకు అన్న టెన్షన్ పడతాను? ఎంత తీసుకోండి ఇది ఫైనాన్స్? 70,000 పేపర్లు పెట్టుకుని ఇంకో 30,000. నేను పట్టుకోవాలా? తమ్ముడు కాలు పట్టుకోకూడదని ఊరికే ఉన్నాను. ఇలా ఎవరు కస్టమర్ అని నేను ఏదో కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకున్నాను సార్. ఏం సార్ మీరు ఫోన్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు ఫోన్? ఎవరు? తమ్ముడు తమ్ముడు మీ ఇంటి పేరు ఏం పేరు? పెదిరెడ్లు అన్యా, పెదిరెడ్లు కృష్ణ అన్యా. నేను పెద్దరెడ్డి కొత్త వలస అన్యా. పెదిరెడ్లు అంట అన్యా, నాకు తెలియదు అన్యా. అన్యా నాకు తెలియదు అన్యా. కాదు పెద్దరెడ్డి కదా, నాకు తెలియదు. కస్టమర్ అనుకున్నాను. తమ్ముడు నువ్వు నన్ను కస్టమర్ కింద మార్చేసినావా? నాకు ఇలా ఎవరు తెలియదు. సరే నాది నా తమ్ముంది ఫోటో తీసుకోవట అక్కడ. నీ కాలు పట్టుకుంటున్నాను. నువ్వేది మా పొద్దు కాలు పట్టుకుంటా కాలు? ఎవరు నువ్వు? నేనా? నువ్వు కోపం తెప్పించుకున్నావు. ఎవరు నువ్వు? నేనా? నువ్వు కోపం తెప్పించుకున్నావు. చెప్తున్నాను నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు. ఏదో పాపమనే నీకు. ఇదే పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఇదే చూడు, కోపం ముందు ఉంటుంది, మంచితనం వెనకుంటుంది. రా తమ్ముడు ఫోటో మంచిగా. నీకు ముందే చెప్తున్నాను. కాదు అద్దాలు నువ్వు పెట్టుకుంటావు, నేను పెట్టుకోవాలా? నేను సరే సరే రా రా. ఆఫీస్ పని తెలియదు నువ్వు చెప్తున్నాను. నువ్వు బాగోదన్యా చెప్తున్నాను. నీకు ఎవరో తెలియదు అన్నయ్య నాకు. అన్న బండి పైన దేశాలంటే తిరుగుతున్నాడు. మీ అన్ని అన్నావు కదా, ఇద్దరు మొక్కలు ఒకలాగా ఉన్నాయి. అంటే కొంచెం సపోర్ట్ చేద్దాం అని అనుకున్నాను. ఏం సపోర్ట్? ఇదే సపోర్ట్ అంటే ఫైనాన్స్ అయితే కొంచెం అన్నకు సపోర్ట్ చేసేది ఇదే అనే కొంచెం రిక్వెస్ట్ చేస్తారు తమ్ముడు. తమ్ముడు అంటే ఆఫీస్ లో ఒప్పుకోవట్లేదు సార్. ఒక నిమిషం సార్, క్లియర్ చెప్తాను. ఒక నిమిషం. తమ్ముడికి బతుకోవాలని చెప్పి ఆటో తీయించాడు. అన్నకి అధికారం ఉండదా ఆటో ఫైనాన్స్ పెట్టేకి? ఊరుకుంటున్నాను అనుకుంటున్నావు నువ్వు. ఏ తప్పేం చేసినా? ఏదో పెద్దడు అనుకుంటున్నా ఏడ్ చేసేస్తా నువ్వు. నీ కాలేజ్ పట్టుకుంటున్నాను. నాకు తెలియదు. నేను నీకు జంగా నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి మనం పెరిగిండేది నీకు తెలీదా? కాదు, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి పెరిగిండేది తెలీదా? పెట్టుకుంటున్నాను తమ్ముడు. ఆఫీస్ కదలండి, ఇంటి కడుపులు ఉంటారు. ఇంట్లో డబ్బులు కాకపోతే ఆయనతో మాట్లాడు. డబ్బులు కాకపోతే ఒప్పుకోరని. ఆయనతో మాట్లాడు. డబ్బులు కాకపోతే ఒప్పుకోరని చేసుకొని ఆయన నీ బండి పెట్టేసి డబ్బులు తీసుకున్నాడు. ఎవరు పెట్టేస్తారు? ఎవరు బండి ఎట్టేస్తారు? ఎవరు కాదు. ఎవరు పెట్టేస్తారు? ఎవరు బండి ఎట్టేస్తారు? ఎవరు కాదు. ఎవరు నువ్వు? అంటే నాకు అధికారం లేదా? ఎవరు నువ్వు? ఎవరు నాకు అధికారం లేదా? ఎవరు నువ్వు? నాకు అధికారం లేదా? నేను ఏదో కాదు, అన్నదమ్ములు అన్నకు అధికారం ఏదో పోనీలా రోడ్డు మీద కష్టపడి ఇబ్బంది పడుతున్నావని నేనేదో. ఇప్పుడు ఏం చేసిన పెద్ద తప్పు? ఎవరాజు ఎవడు ఎట్టేస్తావు? ఎవరాజు ఎవడు ఎట్టేస్తావు? ఎవడాది పెట్టేస్తా నువ్వు? మన ఇద్దరిలో ఉండేది అనుబంధము. అప్పుడే అనుకోండి ఇలా సుయేసిన వాళ్ళు అసలు నమ్మకూడదు. ఇలాగా వేసుకొచ్చుకుందా? నేను అసలు ఊరుకోను. కాలు పట్టుకుంటున్నాను. ఎవరు నువ్వు? అన్నదమ్ములు గలాడ పెడతారు చూడు మా ఇద్దరు. ఆయన బాగా చూస్తారు, మీరు అన్నదమ్ముల్లా లేరు. ఆయన ఇరికిస్తున్నట్టుకున్నావు. నిజమన్నా ఇప్పుడు అర్థం చేసుకున్నావు. నిజమన్నా ఇప్పుడు అర్థం చేసుకున్నావు. నిజంగానన్నా ఏంటి? నేను మళ్ళీ చెప్తాను, ట్రైన్ కింద పోయి పడతాను. చచ్చిపో నీలాంటి అన్నా. నిజంగా నేను నీకు సపోర్ట్ చెప్పింది. మిమ్మల్ని ఆఫీస్ తీసుకెళ్తాం. ఆఫీస్ దగ్గర రండి. నేను రాను. మాట్లాడు. నేను రాను, నా పనులున్నాయి. నా తమ్ముని పంపిస్తా కావాలంటే. నేను పోను. నిజంగా తమ్ముడు ఆఫీస్ కాదు పోనీ, వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తా రికమెండేషన్. ఓకేనా? ఎవరు? మా అమ్మ ఫోన్ చేస్తున్నప్పుడు నీళ్ళు అతనవా? కాదు, నీకు జ్యూస్ ఎప్పిస్తారు, నీళ్ళెందుకు తాతానో నాకు అర్థం కాలే. జ్యూస్ ఎప్పిస్తారు, నీళ్ళెందుకు తాతానో నాకు అర్థం కాలే.
నా ఏదో ఏమన్నా అయితే ఇద్దరికి కానీ ఫోన్ చేస్తున్నాను మా అన్ని ఫోన్ చేస్తున్నాను సార్ మీరు ఎందుకు వచ్చినారు ఏం కథ అసలు మీకు లైసెన్స్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో తీస్తా నేను కాల్ పడిపోతున్నాను సార్ మీరు దిగండి సార్ మా తమ్ముడు ఓడి సార్ దిగండి మా తమ్ముడు నేను కన్విన్స్ చేస్తాను మీరు దిగండి తమ్ముడు తమ్ముడు ఆటో పోతుండ్రని ఎవరు ఇరికించేస్తుండ్రని నన్ను ఏదో ఒకసారి ఫోన్ మాట్లాడండి. ఇదో మాట్లాడన్నా తమ్ముడు రా ఈ పేరేంటారు? కృష్ణయ్య తమ్ముడు పెదిరి కృష్ణ మీ తమ్ముడా? తమ్మి తమ్ముడు ఆయన ఎవరో నీకు మంచిగా ఉపయోగపడే మ్యాటర్ చెప్తా డీజిల్ ఎంత ఉంది ఆటోలో నీకెంత డీజిల్ ఎంత ఉంది ఆటోలో ఫుల్ ట్యాంక్ ఉందే ఆఫీస్కి వస్తారంట. కాదు ఇప్పుడు ఎంత ఉంది డీజిల్ నా పోలీస్ కంప్లైంట్ పెడుతున్నాను తమ్ముడు ఆటోలో ఎంత ఉంది ఫుల్ ట్యాంక్ ఉందే ఫుల్ ట్యాంక్ ఉందే సరే మా డీజిల్ మేము తీసేసుకుంటానప్ప బయటికి తీసేద్దురా డీజిల్ మీరు ఏం తీసుకుంటారు బండి అయితే మాత్రం ఆఫీస్ దగ్గర పెట్టండి. ఎవరు మీరే బండి మీద డ్రైవర్ని పంపించండి ఆటో ఏం తమ్ముడు నీళ్ళు తాగుతావా నేను ఒప్పుకున్నా తమ్ముడు నేనుండగా ఆటో పోతానే చెప్పు అన్నా బాగోదన్నా చెప్తున్నా 2 నిమిషాలు ఉంది. ఏది 2 నిమిషాలు ఉండండి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఊరికరా ఓడిశంకరా ఇది పద్ధతే కదా తమ్ముడు కాదు అన్నని నడు రోడ్లు వదిలేస్తాను చూసినావా నువ్వు అన్న కోసం నిలబడతాను మాట మీరు ఎవరో నాకు తెలీదు నేనైతే నా ఫ్యామిలీ ప్రాబ్లం ఇప్పుడే చాలా ఎక్కువగా ఉన్నానన్నా నేనైతే ఒప్పుకోను ఎంత ఉంది ప్రాబ్లము నీకెందుకన్నా చెప్పలే చూడు నువ్వు ఎంత మోంగ్ అడిగినా నీకు నాకు పోలికలేం మారిపో అర్థమవుతుంది ఏం సమస్య ఉంది ఏమి నేను మోంగ్ కడుకోవాలి కదా అంటే నా తమ్ముడు కడుక్కుంటే చాలా మీ ఇద్దరు ఉండేటప్పుడు సీజింగ్ చేస్తే వేరే ఉంటుంది మళ్ళీ నేను పట్టుకుని వెళ్ళిపోయినా మళ్ళీ ఆమె కంప్లైంట్ ఇస్తాను. నన్ను ఇరికించకన్నా ప్లీజ్ అన్నా నన్ను ఇరికి నా తమ్ముడు జోలికి మాత్రం రాదు తమ్ముడు స్మైల్ ఇచ్చి చూడు బంధువులు చూస్తారు ఫోటో బంధువులు చూస్తారు ఇదిగో మీ హ్యాండ్ ఓవర్ లోనే సీజింగ్ చేసి పట్టుకుని వెళ్తానండి. ఏమైనా ఉంటే ఆఫీస్కి వచ్చేసి మాట్లాడుతున్నాను. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఒక 30,000 ఉందన్న అది కట్టాలన్నా ప్లీజ్ అన్న ఆటో కట్టాలా నేను 1వ తారీఖు కల్లా కట్టాలన్నా అంటే అలాగంటే నాది వేరేగా ఉందన్న అంటే నువ్వు అన్న తెలియకుండా నువ్వు ఫైనాన్స్ తీసుకుంటావు తమ్ముడు తెలియకుండా అన్న తీసుకుంటే తప్పు వచ్చింది కదా అంటే నువ్వు అన్న తెలియకుండా నువ్వు ఫైనాన్స్ తీసుకుంటావు తమ్ముడు తెలియకుండా అన్న తీసుకుంటే తప్పు వచ్చింది కదా వీళ్ళది నా అంటే కస్టమర్ అనుకున్నా అంటే కస్టమర్ కదా కొంచెం సాయం చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఏమంటావు అన్నా ప్లీజ్ నేను సార్ బ్యాడీ ఓల్డే కానీ ఇప్పుడు ఏమెంతుంది ఫైనాన్స్ 30,000 ఉందన్న ఎప్పుడు కట్టాలా 1వ తారీఖు కట్టాలన్నా కట్టేస్తావా కట్టేస్తా అంటే ఆటో వేసి కట్టేస్తానన్నా కట్టగలవా కట్టేస్తున్నాను రోజుకి 1000 రూపాయలు కన్ఫామ్ కట్టగలవా లేదా అంటే అలాగా ఇప్పుడు కొంచెం బస్సు అటు ఫ్రీ రావడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందని అందువల్ల అలాగ అందుకే నీకు 400 చేపిస్తానన్నా డబ్బులు ఉన్నాయి కదా నాది నా ఫోన్పే నెంబర్ చెప్తాడు దానికి కొట్టేసి డబ్బులు మరి నాకెవరు కొడతారు నేను కొడతాను సార్ నా ఫోన్పే నెంబర్ చెప్తాడు దానికి కొట్టేసి డబ్బులు మరి నాకెవరు కొడతారు నేను కొడతాను సార్ ఆల్రెడీ మీ దాంట్లో 50,000 ఉంది సార్ నంబర్ చెప్పు సార్కి నిజంగానే కొడతాను చెప్పు నంబర్ చెప్పు మీరే ఫైనాన్స్ మేమే ఫైనాన్స్ అంటే ఏంది ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చేది ఫైనాన్స్ అంటే నంబర్ చెప్పు నువ్వు నమ్మవులే అంటే నంబర్ చెప్పు సార్ నిజంగా చెప్పు నంబర్ చెప్పు చెప్పు నంబర్ చెప్పు 6362 అన్న 81 మీరెందుకు ఇస్తారన్నా ఎవరు అతి తమ్ముడు కోసం అన్న చేయడం మరి ఇది అంతా ఎందుకని ఇది కూడా ఉంది ఇది పేకాటే బామ్మర్ది వద్దన్నా నాకు డబ్బులు వద్దని అనే డబ్బులు వద్దని ఎందుకు వద్దు అసలు వద్దని హ్యాపీగా ఏం టెన్షన్ పెట్టేసి కదప్ప స్వామి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అప్ప థ్యాంక్స్ అండి ఆటో అట్లా ముందర దింపితే మమ్మల్ని అట్లా సార్ని అట్లా రోడ్లో దింపేసి
పొద్దులే నడుచుకుని వెళ్ళిపోతాం. వద్దు వద్దు. లేదండి అన్న 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 సార్ సిగ్గుపడతారు. సార్ సిగ్గుపడతారు. ఎక్కు. కానీ సార్ ఎందుకు మీరు అట్లా చేస్తారు? థ్యాంక్స్ అన్న. ఆ ముందర 10 మంది రెడీగా ఉన్నారు కదా ఆటో విక్కునేకి. ముందర 10 మంది రెడీగా ఉన్నారు కదా ఆటో విక్కునేకి. సార్ సరే బాయ్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ దీపావళి. పర్లేదు మా వాళ్ళు వస్తారు. పర్లేదు పర్లేదు ఓకే బాయ్. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. సరే మరి అయితే. ఓకే అన్న.